వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముహూర్తం ఖరారైంది అని అంటున్నారు. దానికి సంబంధించి సరే దీంట్లో ఒక సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. అదే బీసీ రక్షణ చట్టం. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఫైన్, వీ వెల్కమ్ దట్. మొత్తం 50% పైగా సమాజంలో 138 వెనుకబడిన కులాల శ్రేయస్సుకి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవు, వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి భద్రత కూడా, సామాజిక భద్రత కూడా అవసరం అని చెప్పి కులం పేరుతో కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తుల పేరుతో కానీ బీసీ వర్గాల్ని నిందించడం, వేధించడం లేదంటే భౌతిక దాడులు పాల్పడడాన్ని ఈ బిల్లు చట్టరీత్యా నేరంగా పరిగణిస్తుంది. దిస్ ఇస్ వాట్ ద పాయింట్. అంటే వాళ్ళకి సామాజిక భద్రత కూడా కావాలి. ఫైన్. అలాగే కులం పేరుతో కానీ తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ వృత్తుల పేరుతో కానీ బీసీ వర్గాల్ని నిందించడం, వేధించడం లేదా భౌతిక దాడులకు పాల్పడడాన్ని ఈ ప్రతిపాదిత బిల్లు తీవ్రమైన చట్టరీత్యా నేరంగా పరిగణిస్తుంది, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, SC/ST యాక్ట్ మనకి. సో ఇప్పుడు బీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు తీసుకురాబోతున్నారు. ఫైన్, వి వెల్కమ్ దట్. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా శుభాభినందనలు. అయితే బీసీ, SC, ST, బ్యాక్వర్డ్ కాస్ట్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళందరికీ సామాజిక భద్రత అంటే కులపరంగా, కుల వృత్తుల పరంగా, సామాజికంగా వాళ్ళని ఎవరన్నా సరే వాటితోటి నిందించినా, వాళ్ళ మీద దాడి చేసినా వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి చట్టం. మరి మిగతా వాళ్ళని నిందిస్తే, వీళ్ళు ముగ్గురు కాకుండా బీసీ, SC, STలు కాకుండా మిగతా అంటే అప్పర్ క్యాస్ట్, అదర్ క్యాస్ట్, అప్పర్ కూడా కాదు అదర్ క్యాస్ట్స్, అందులోనే మనకి ఓసీ అంటాం కదా, అదర్ క్యాస్ట్లోనే మనకు ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళని నిందిస్తే కులపరంగా, వాళ్ళ సాంప్రదాయ వృత్తుల పరంగా వాళ్ళని ఎవరన్నా నిందిస్తే మరి వాళ్ళకు కూడా అట్రాసిటీ యాక్ట్ అనేది పెడతారా? ఐ 100% వెల్కమ్స్ దిస్ యాక్ట్. SC/ST అత్యాచార నిరోధకం అంటే వాళ్ళ మీద దాడి ఏ రకంగా జరిగినా కూడా దానికి సంబంధించి. అలాగే ఇప్పుడు బీసీ రక్షణ చట్టం అనేది పెడుతున్నారు. మరి ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది అన్నెసరీ. ఎవరైనా సరే సమాజంలో గౌరవంగా బ్రతకాలి, వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకోవాలి. కానీ వాళ్ళ వృత్తిని తీసుకొచ్చి వాళ్ళని కులం పేరుతో, వాళ్ళ సాంప్రదాయ వృత్తుల పేరుతో వాళ్ళని నిందించడం. ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్స్ కానీ, బ్యాక్వర్డ్ కాస్ట్ కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి 138 వెనకబడిన కులాలు అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వృత్తి అనేది ఉంటుంది. దాంతో వాళ్ళని నిందించడం నేరమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా సాంప్రదాయంగా వాళ్ళ వంశపారంపర్యంగానో లేదంటే కాస్ట్ పరంగానో వాళ్ళకి కుల వృత్తులు అంటాం కదా మనం, అలాగా మిగతా వాళ్ళకి కూడా ఉంటాయి. మరి ఉన్నటువంటి వాళ్ళని నిందిస్తే మరి వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు? అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలాసార్లు ఎదుర్కోవడం జరిగింది. ఇది కేవలం బ్రాహ్మణుడిగా పుట్టడం మాత్రమే అంటే పుట్టింది అంటే నేను ఇంట్లో పుట్టానంతే, నాకేం తెలుసు, నేను ఏమన్నా కావాలని చెప్పి పుట్టానా? లేదు కదా. స్కూల్లో ఎక్కడ చూసినా సరే మాట్లాడితే అంటే చిన్నప్పుడు వినాయక చవితి పూజలు చేయించడం ఇవన్నీ చేసేవాడు. ఆ నవరాత్రులు వీటికి ఇవి అయిపోయిన తర్వాత వెళ్తే అక్కడికి వెళ్ళి, అరే చూసావా పంతులు కూడా వచ్చాడు పిలకేసుకొని. ఇస్ంట్ ఇట్ షేమ్? అది వాళ్ళకి హాస్యం కోసం ఇంకోటో అది అవమానించడం కాదా? ఇప్పటికీ చూస్తూ ఉంటాం మనం. లాస్ట్ టైం కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే ఒక పురోహితుడు పెళ్లి చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు ఆయన మీద పువ్వులు చల్లడం, లేదంటే ఆయన ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చాలా చేశారు ఇలాగా. అలాగే కార్టూన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అణిచివేత అనేది లేదంటే మోకరీ చేయడం అనేటువంటిది కేవలం కులాన్ని బట్టి మాత్రమే కాదు. డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు ఉన్నారు. ఎస్. అలాగే వైశ్యుల మీద సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అని చెప్పి రాసినటువంటి పుస్తకం కంచె ఐలయ్య, మరి అది కూడా అట్రాసిటీ అవుతుంది కదా. అంతే కదండి. మరి వీటన్నిటికీ రక్షణ అనేది ఉందా? అమరావతికి కమ్మరావతి అని కమ్మ సామాజిక వర్గాన్ని పెడుతున్నారు. సో అక్కడ వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని అన్నప్పుడు మరి అది కూడా అట్రాసిటీసే కదా.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. మరి వీళ్ళందరికీ కూడా సేమ్ ఇలాగే సామాజిక గౌరవం అనేటువంటిది, అలాగే సాంప్రదాయ వృత్తుల పేరుతో ఉన్నది, సాంప్రదాయ వృత్తులు, వాళ్ళ వేషధారణ, వీటిని కూడా అపహాస్యం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది కూడా అట్రాసిటీ కిందకే వస్తుంది కదా. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి, బీసీలో 138 కులాల వాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా ఈ రక్షణ అనేది కల్పించాలన్నప్పుడు మరి అదర్ కాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి తారతమ్యాలు ఇది కాదు మ్యాటర్. డెఫినెట్గా ఇది మ్యాటర్ కాదు. కేవలం ఈ రక్షణ అనేటువంటిది సాంప్రదాయ వృత్తులు, అలాగే కులం పేరుతో తరతరాలుగా వస్తుంది అన్న దాని మీద దాడి జరుగుతూ ఉంటే వాళ్ళని నిందించడం కిందే వస్తుంది కదా. మరి ఇలాంటివి అన్నప్పుడు సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అని చెప్పి ఆర్యవైశ్యుల్ని, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అంటే దాన్ని కూడా అట్రాసిటీ కింద తీసుకోవాలి కదా. దానికి కూడా చర్యలు ఉండాలి కదా, శిక్షలు ఉండాలి కదా, ఒక చట్టం ఉండాలి కదా. ఎక్కడో తీసుకొస్తారు, ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు, రాజులందరూ ఇంతే అని మాట్లాడతారు. మరి వాళ్ళని అంటున్నప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇలా ప్రతి ఒక్కళ్ళకి, మనుషులందరికీ కూడా, బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా ఇలా ఈ రక్షణ చట్టం అనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో ఇది ప్రతి ఒక్కళ్ళకి అమలు చేయాల్సిందే. ఎవరిని వాళ్ళ వృత్తిపరంగానో లేదంటే వాళ్ళ సామాజిక వంశపారంపరంగా వచ్చిందో లేదంటే ఆ సాంప్రదాయం వాటి పరంగానో ఎవరు వాళ్ళని నిందించడానికి కానీ అపహాస్యం చేయడానికి కానీ ఎవరికి ఎటువంటి హక్కు లేదు. అది ఎవరైనా కానీ. ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వచ్చినప్పుడు అందులో వాళ్ళ కులం పేరుతో తిట్టారు అన్నదానికి ఎంత రక్షణ అయితే ఉంటుందో, మరి అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇతర సామాజిక వర్గాల వాళ్ళని కూడా అన్నప్పుడు మరి వాళ్ళకు కూడా రక్షణ ఉండాలి కదా. అది న్యాయం. అంతే తప్ప ఇలా ఒక్కొక్కళ్ళకి రక్షణ చట్టం మిగతా వాళ్ళందరికీ లేదు అన్నటువంటి పాయింట్ ఎందుకు సమంజసంగా అనిపించట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావడానికి చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఇదే రకమైనటువంటి ఒక చట్టాన్ని అమలు చేయాలి అనేది ఇక్కడ ఒక విజ్ఞప్తి. డెఫినెట్గా, ఎందుకంటే అందరూ కూడా సమానత్వంతో బతికేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించిందే కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద పూర్తిగా చర్చించి ఇక్కడ బీసీ చట్టాన్ని తేవద్దు అని ఎవ్వరు కూడా అనట్లేదు, తీసుకురండి అని 100% చెప్తున్నాం. అలాగే మిగతా వాళ్ళకి కూడా వాళ్ళని అపహాస్యం చేసేటువంటి విధంగా మాట్లాడినా, నిందించినా, ఏం చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ చట్టాలే అమలై తీరాలి. అంతే తప్ప కేవలం కొద్ది మందికి మాత్రమే ఇదవుతుంది, మిగతా వాళ్ళందరికీ చట్టాలు ఏమీ ఉండవు అన్నటువంటి పాయింట్ ఉంటే అసలు అది చట్టమే కాదు, న్యాయానికి కూడా అది పరమ విరుద్ధం. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అలాగే ఇప్పుడు బీసీ రక్షణ చట్టం, వీటికి సంబంధించి మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి చట్టం ఉండాలా వద్దా, మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.